నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. పార్కుల డెవలప్మెంట్ పేరుతో ప్రైవేట్ ఏజెన్సీకి నిర్వహణ బాధ్యతలు. జీహెచ్ఎంసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. తెలంగాణ జైళ్లలో చేపట్టిన సంస్కరణలు దేశానికే రోల్ మోడల్గా నిలుస్తున్నాయి. రాష్ట్రంలో అన్ని జైళ్లకు హై టెక్నాలజీ ఎలక్ట్రానిక్ పరికరాలు అందించిన అధికారులు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. స్వయంగా కలెక్టర్ ఇంటికి రావడంతో సంతోషం వ్యక్తం చేసిన వార్డు ప్రజలు. ప్రభుత్వం పేదలకిచ్చిన అసైన్డ్ భూములపై సర్వ హక్కులు కల్పించాలి. ప్రభుత్వం పేదలకు న్యాయం చేయడంలో విఫలమైందన్న అసైన్డ్ ల్యాండ్ ఓనర్స్. ఆరోగ్యంగా ఉండేందుకు వాకింగ్ చేయాలనుకునే వారికి జీహెచ్ఎంసీ షాక్ ఇస్తుంది. కూకట్పల్లి జోనల్ పరిధిలోని మూసాపేట్ సర్కిల్లోని పార్కును డెవలప్మెంట్ పేరుతో ప్రైవేట్ ఏజెన్సీకి నిర్వహణ బాధ్యతలు ఇచ్చి చుట్టుపక్కల ఉండేవారు పార్కులో వాకింగ్ చేసుకునేందుకు లోపలికి వస్తుంటే వారిని అనుమతించకపోగా వారి వద్ద నుండి రోజుకు 11 రూపాయల చొప్పున నెలకు 220 రూపాయలు వసూలు చేస్తుండడంతో ఎమ్మెల్యే కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్బీ డివిజన్ వ్యాప్తంగా ఉన్న పార్కులను సందర్శించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పైలట్ ప్రాజెక్టు కింద కేపీహెచ్బీ కాలనీలోని మలేషియా టౌన్షిప్ వెనకాల ఉన్న స్థలాన్ని 2.5 కోట్లతో అభివృద్ధి చేసి ఇప్పుడు వాటిని వసూలు చేసుకునేందుకు ప్రైవేట్ ఏజెన్సీకి అనుమతి ఇవ్వడం పట్ల స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే హైదరాబాద్ నగరంలో కూకట్పల్లి కాన్షియస్లో పార్కులే కానీ, క్రికెట్ గ్రౌండ్సే కానీ, ఇండోర్ స్టేడియంలే కానీ, స్విమ్మింగ్ పూల్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల రోజున కేటీ రామారావు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తుగా డెవలప్ చేశాం. అది ఎప్పుడు కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజలకు అనుకూలమైన విధంగా చేయాలి ప్రభుత్వం తప్ప ప్రజలకు వ్యతిరేకంగా. అంటే ఒక వాకింగ్ చేద్దామంటే కూడా 10 రూపాయలు కట్టాలి, 11 రూపాయలు కట్టాలన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతోని ఎక్కడైతే బ్రిడ్జులు కట్టామో ఆ రోజున మనం ప్రజలకు ఇబ్బంది అవుతుంది, పార్కింగ్ ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ ఇబ్బంది అని చెప్పి ఏదైతే జేంటికాడ బ్రిడ్జ్ కట్టించాం, బాలనగర్లో బ్రిడ్జ్ కట్టించాం, కైతలాపూర్లో బ్రిడ్జ్ కట్టిస్తే దాని పార్కింగ్ ఉంచాలి కింద. సుష్ణమాల ముందు ఉన్నటువంటి వచ్చిన వాళ్ళందరూ కూడా బండ్లు పెట్టుకోవాలనే ఆలోచనతో ఆ రోజు సుష్ణమాల కింద ఉన్నటువంటి పార్కింగ్ వదిలిపెడితే ఇప్పుడున్నటువంటి మున్సిపాలిటీ అధికారులు, ఇప్పుడున్నటువంటి గవర్నమెంటు దాన్ని మూసేసి వాలీబాల్ కోర్టుకి ఇచ్చారు. మరి వాలీబాల్ ఆడేవాళ్ళు ఏడ పెట్టుకోవాలి, 4 బండ్లు అంటే రోడ్డు మీద పెట్టుకోవాలి. బాలనగర్లో ఉన్నటువంటి 200 ఫీట్ల రోడ్డును ఆ రోజు ఉంటే అక్కడ ఉన్నటువంటి షాపులందరూ వచ్చి మాకు పార్కింగ్ ఇబ్బంది అవుతుంది, మీరు బ్రిడ్జ్ కడుతున్నారు సంతోషం, కానీ మా పార్కింగ్ ఇబ్బంది అవుతుందంటే బాలనగర్లో కింద మొత్తం పార్కింగ్ వదిలి వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేస్తే దాని ఇలా క్రికెట్ గ్రౌండ్కి ఇచ్చారు. కైతలాపూర్లో ఏదైతే కైతలాపూర్ బ్రిడ్జ్ కింద అక్కడికి ఇక్కడికి దారి చేస్తే దాని కిందికి వెళ్ళే విధంగా సఫ్దర్ నగర్, రాజీవ్ గాంధీ నగర్ నుంచి మోతీనగర్ వెళ్ళాలంటే బ్రిడ్జ్ కిందకే వెళ్ళాలంటే రోడ్ చేస్తే దాన్ని మూసేసి దానిలో క్రికెట్ గ్రౌండ్కి ఇచ్చారు. ఇక్కడ చూస్తే నేను ఒక క్రికెట్ గ్రౌండ్ ఇక్కడ ఉన్నటువంటి మలేషియా టౌన్షిప్ 1 సీటు వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి లోదా వాళ్ళు ఇక్కడ ఒక వాకింగ్ కావాలి, ఒక క్రికెట్ ఆడుతూ ఉన్నారు, మాకు దెబ్బలు తగులుతూ ఉన్నాయంటే ఆ రోజున హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ కట్టమని చెప్తే హైకోర్టు ఆదేశం ప్రకారం క్రికెట్ గ్రౌండ్ పెట్టించి సుమారుగా 2-3 కోట్లు ఖర్చు పెట్టి హెచ్ఎండిఏకు హ్యాండ్ ఓవర్ చేసి ఆ రోజు ఈ క్రికెట్ గ్రౌండ్ ఇస్తే అలా లోపల వాకింగ్ చేస్తూ ఉంటాయి. ఒక దగ్గర 11 రూపాయలు దాన్ని టెండర్ పెట్టడం కాంట్రాక్ట్. తెలంగాణ జైళ్లలో చేపట్టిన సంస్కరణలు దేశంలోనే రోల్ మోడల్గా నిలుస్తున్నాయని తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ చైర్మన్, పోలీస్ అకాడమీ డైరెక్టర్ వివి శ్రీనివాసరావు అన్నారు. చెంచల్గూడ సికా హాల్లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ జైళ్ల శాఖ ఆధునీకరణ పథకంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని జైళ్లకు హై టెక్నాలజీ ఎలక్ట్రానిక్ పరికరాలను జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రాతో కలిసి పోలీస్ అకాడమీ డైరెక్టర్ శ్రీనివాసరావు పంపిణీ చేశారు. ఐసీజేఎస్ ద్వారా క్రిమినల్ జస్టిస్ యొక్క మూల స్తంభాలైన పోలీస్, కోర్టులు, జైళ్లు, ఫోరెన్సిక్ ల్యాబ్, ప్రాసిక్యూషన్లను
ఏకీకృతం చేయడం ద్వారా న్యాయ పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా చేయవచ్చని వివరించారు. So today we have all gathered here for the distribution of desktop computers, multifunctional printers, UPS systems, webcams to all the prisons across Telangana. This initiative is part of the modernization of prison funds and ICGS project. Through this project we are distributing all these as well as CCTVs, webcams, walkie-talkies and body-worn cameras. And LED searchlights worth around 2 crores for the security, vigilance, transparency, accountability within the prison system. Technology, of course, as you all know, it plays an important role in prison administration, making it more efficient and organized. So with these modern computer systems, automated record keeping and digital surveillance tools, prison authorities equipment 20-30% విలువ పెరిగిపోయి ఉంటుంది 3 నెలల్లోనే. కాబట్టి అటువంటి ప్రమాదం లేకుండా మనం బడ్జెట్ అనుసరించి బడ్జెట్ లోబడి దేశంలోనే ప్రప్రథమంగా మనకు రావాల్సిన 3,000కు పైగా కంప్యూటర్లు, వాటికి సంబంధించిన పరికరాలు, అట్లాగే 2,000కు పైగా MDTs మొబైల్ డేటా టెర్మినల్స్, ఇతరత్ర పరికరాలు, దాదాపు ఇవన్నీ కూడా 40-50 కోట్ల మధ్యన ఖరీదు చేసేటువంటివి. మంచి విలువకు మంచి ఖరీదు కొనుక్కోగలిగాము. ఏ రాష్ట్రం కూడా ఇప్పుడు ఇటువంటి ఖరీదు కొనలేని పరిస్థితులు నేను ఇందాక చెప్పిన కారణాల వల్ల, ద్రవ్యోల్బణం పెరగడం వల్ల, డాలర్ మార్పులు పెరగడం వల్ల. సో వేగంగా పని చేసినందుకు ఇది మనకి ఒక లాభం చేకూరింది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఇంటింటికి తిరుగుతూ అమ్మ నేను కలెక్టర్ని అంటూ ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఎండాకాలం సమీపిస్తుండటంతో నీటి ఎద్దడి లేకుండా ప్రతిరోజు మనిషికి 130 లీటర్ల చొప్పున ఇవ్వాలని వాటర్మెన్ శంకర్ను ఆదేశించారు. రేషన్ బియ్యము, కరెంటు బిల్లు మాఫీ, గ్యాస్ సబ్సిడీ వంటి పథకాలు అమలవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. స్వయంగా కలెక్టరే తమ ఇంటికి వచ్చి సమస్యలు తెలుసుకోవడంతో స్థానికులు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని వ్యక్తం చేశారు. గేట్ వాళ్ళు పెట్టిండు కానీ మీ పైప్ లైనే సన్నగా ఉండాలి కాబట్టి ఇప్పుడు ఏం చెప్పినంటే రోజు ఇడ్చామని చెప్పి నీళ్ళు తక్కువ వస్తున్నాయి కదా 10 రోజులు కాదే శంకరే ఈ వాడికి ఇడవలే స్టడీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఉంది కదా, లైట్ పెట్టియాలట బాబు కమిషన్ రాసుకుంటే ఎవరు రాసుకోవాలి కదా. ప్రభుత్వం పేదలకిచ్చిన అసైన్డ్ భూములపై సర్వ హక్కులు కల్పించాలని అసైన్డ్ ల్యాండ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు శివయ్య, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం ఇస్తామని గద్దెనెక్కిన రేవంత్ ప్రభుత్వం పేదలకు న్యాయం చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములను పరిరక్షించేందుకు మాజీ న్యాయమూర్తిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. భూములపై హక్కులు సాధించడంతో పాటు పరిరక్షించుకునేందుకు ధర్మయుద్ధానికి సిద్ధపడదామని గాలి వినోద్ పిలుపునిచ్చారు. మరి అట్లాంటి పేదల భూములు అంత ధైర్యం చేసిన ఇందిరమ్మలో రాజ్యంలో తెస్తానని చెప్పిన రెడ్లంతా రాజ్యం తెచ్చి ఇలా మీ రెడ్ల యొక్క భూములనే పరిరక్షించుకుంటారా, లేకపోతే మా పేదల భూములు పరిరక్షిస్తారా లేదా? రేవంత్ రెడ్డికి డైరెక్ట్ సూటి సవాలు. ఒకవేళ నువ్వు కనుక వైఫల్యం చెందితే ఫస్ట్ మేము ఇందిరా పార్క్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటా. నేను 24 గంటల ఆమరణ నిరాహార దీక్ష. మీరందరు రండి, ఒక రోజంతా 24 గంటల ఆమరణ నిరాహార దీక్ష కూర్చుందాం. మొత్తం దళిత సమాజం అంతా కదిలి రావాలి. ఎవరికి భయపడేది లేదు. వాడు రేవంత్ రెడ్డా, ఇంకో రెడ్డా, ఆ రెడ్డా, ఈ రెడ్డా అనే సవాలే లేదు. మా ఓట్లతో అధికారంలోకి వచ్చినావు నువ్వు. మేము ఓట్లేస్తే అధికారంలోకి వచ్చినాము 1 కోటి మంది మీ దళితులము,
ఓట్లేస్తే అధికారులకు వచ్చిన మీ అయ్యే జాగిర్ కాదు రేవంత్ రెడ్డి, నీ బాబు జాగిర్ కాదు. ఈ తెలంగాణ ప్రభుత్వం అంటే మేమిచ్చింది ప్రభుత్వం, నీకు మేమిచ్చిన ప్రభుత్వాన్ని. కాబట్టి మేమిచ్చిన ప్రభుత్వంలో మాకు న్యాయం జరగకపోతే ఈ ప్రభుత్వాన్ని గద్దెదించుతాం, సవాలే లేదు. 1 కోటి మంది దళితులు తలుచుకుంటే నువ్వు ఒక్క రోజు కూడా నేను గద్దెలో సీట్లో కూర్చొనియమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది మా జీవన మరణ సమస్య. నువ్వు రెడ్ల మీటింగ్లో పోయి అంటావు ప్రతి రెడ్డికి 5 ఎకరాల భూమి ఉండాలంటావు. ప్రతి రెడ్డి రాజ్యం చేయాలంటే భూమి ఉండాలంటావు. మరి మేము రాజ్యం చేయాలంటే మాకు భూమి వద్దా? మేము రాజ్యం చేయాలంటే మాకు భూమి వద్దా అంటున్నా. ఇవాళ 24 లక్షల అసైన్డ్ భూములు. ఎవడయ్యా జాగిరని? కేసీఆర్ నీ బాబు జాగిర్ అని చెప్పేసి ఇవాళ లక్షలాది ఎకరాల మా భూములను గుంజుకున్న కేసీఆర్ను జైలుకు పంపేదా కూకం. మా భూముల విషయంలో కూడా కేసీఆర్ మీద కేసేస్తాం. మా భూముల విషయంలో కూడా ఊరుకునే సవాలే లేదు. ఎందుకంటే ఇవాళ ఎవడయ్యా జాగిర్? ఇది ఇందిరమ్మ ఇచ్చిన జాగా 77లోనే మా భూములను ఎవడు కబ్జా చేయొద్దని చెప్పి మా భూములు మాకే కావాలి. ఈ తెలంగాణ తెచ్చుకుంది ఎందుకో? మా భూములు మాకే, మా పాలన మాకే, మా సంపద మాకే, మా నిధులు మాకే. మరి దళితుల భూములు వద్దా? మా భూములు మాకొద్దా? ఈ తెలంగాణలో దొర్ర భూములు దొరకు ఉన్నాయి, మంచిగానే. ఇంకా ఎక్కువ భూములు వచ్చినాయి. ఎలుమల్లు లక్షల ఎకరాలు ధరణి పేరు మీద కొట్టేసిండు కేసీఆర్. ఇవాళ రేవంత్ రెడ్డి భూమాత పేరు మీద కొట్టేస్తున్నాడు. మరి మా భూముల సంగతి ఏంది? 24 లక్షల ఎకరాల భూములు మా భూములు మాకు ఇవ్వాలి. ఇష్టం ఒక్కడే కాదు, మాకు అమ్ముకునే స్వేచ్ఛ ఇవ్వాలి, మాకు డెవలప్మెంట్ చేసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి, మాకు రియల్ ఎస్టేట్ చేసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. మాకు ఇవాళ కోట్లాది రూపాయలు, 1 ఎకరం భూమి కోట్లాది రూపాయల విలువ ఉంది. మేము రాజ్యం చేద్దా? మేము మా పిల్లల్ని చదివించుకోద్దా? మా పిల్లల్ని విదేశాలకు పంపొద్దా? మా పిల్లలు ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించొద్దా? మా బతుకులు మేము బతకద్దా? మా భూమి తీసుకొని ఇలా లక్షల కోట్లు సంపాదిస్తున్న మీరు, మా భూములను పరిరక్షించలేని మీరు ఇవాళ మా భూముల కోసం ఏం చేయాలో మేము పోరాటం చేయడానికి సిద్ధం. హైదరాబాద్ పాతబస్తీ గౌలీపురా డివిజన్ మేకలమండి ప్రాంతంలోని కమ్యూనిటీ హాల్లో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండ్లగూడ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, వీఆర్ఓ కృష్ణగౌడ్ హాజరై స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా బండ్లగూడ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి నెల చివరి రోజున పౌర హక్కుల దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని, బస్తీల్లో జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీస్ వ్యవస్థల పట్ల ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎలాంటిదైనా అంతరాంతరం ఉన్నట్టు కానీ, అదేవిధంగా గుడిమెట్లు ఎక్కడించకపోవడము అలాంటివి ఇంకా సమాజంలో ఉన్నవా అనే ఉద్దేశంతోనే పౌర హక్కుల దినం పెట్టేసి దీంట్లో ఇలాంటివి మన దృష్టికి వస్తే మాత్రము చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్నట్టు కూడా మనకి చట్టం అనేది ఉంది. అది కాకుండా ఈ రిజర్వేషన్ల అనుసంధానంగా SC/ST వాళ్ళకి చదువుకి ఉచిత కోర్సులు కూడా, అకాడమిక్ సెంటర్స్ కూడా మనకి యూడీపీలో కూడా IAS ప్రిపేర్ రావడానికి కూడా సెంటర్స్ కానీ ఈ మన SC/ST వాళ్ళకి ఉన్నామని చెప్పేసి ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్లో విద్యార్థులు తమ సైన్స్ ప్రాజెక్టులను, శాస్త్రీయ దృక్పథాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ MA ఖాదర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ నేటి సమాజంలో శాస్త్రీయ అవగాహన ఎంతగానో అవసరమని, ఇలాంటి ఫెయిర్లు విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంచేందుకు ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు ఎంతో ఆకట్టుకున్నాయని, ఇప్పటి నుంచే శాస్త్రీయ పరిశోధనను అలవాటు చేసుకోవాలని సూచించారు. ఎందుకు సైన్స్ డే చేసుకుంటున్నామంటే 28 ఫిబ్రవరి రోజే ఎందుకు సైన్స్ డే చేసుకుంటున్నాం మనం? ఈ సైన్స్ డే గల హిస్టరీ ఏంటి అంటే, ఇప్పుడు 1928లో సివి రామన్ అనే వ్యక్తి, చంద్రశేఖర వెంకటరామన్ అనే వ్యక్తి ఏం చేశారు? పదార్థాలపైన కాంతి ప్రయోగించి పరిక్షేపణ చెందించి ఫలితాలను తీసుకొచ్చారు.
సో దాని ఫలితంగానే మనం ఈరోజు సైన్స్ డే చేసుకుంటున్నాం. అయితే ఎప్పుడు ఈయన నవంబర్ 17, 1888లో జన్మించడం జరిగింది తమిళనాడు రాష్ట్రంలో. అయితే చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళ డాడీ ఫిజిక్స్ టీచరు. సో ఆ పిల్లోడిని వాళ్ళ డాడీని అనుకరిస్తూ ఫిజిక్స్ని సైన్స్ని బాగా సబ్జెక్ట్ని పెంచుకుంటూ పిహెచ్డి కూడా అందులో సైన్స్లో చేసి ఎన్నో ప్రయోగాలు చేశాడు, లండన్కి వెళ్ళాడు. అదేవిధంగా ఇప్పుడు నవంబర్ 28 ఫిబ్రవరి 1928లో సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు కాంతి కిరణాలు, సూర్యుని యొక్క కాంతి కిరణాలు సముద్రం నీటిపైన పడినాయన్నమాట. పడుతున్నప్పుడు ఏంది, ఆ సముద్రం నీరు ఎట్లా కనిపిస్తున్నాయి అంటే మొత్తం బ్లూ కలర్లో, నీలి రంగులో కనిపిస్తున్నాయి. అయితే ఈ క్వశ్చన్ ఎప్పుడు వేసినట్టే వాళ్ళకు చిన్నప్పుడు సముద్రం ప్రక్కన వాళ్ళ డాడీ తీసుకెళ్తుంటే వాళ్ళ డాడీ క్వశ్చన్ వేసాడు, ఎవరు, వెంకటరామన్. డాడీ ఈ సముద్రం వాటర్ నీలి రంగులో ఎందుకు ఉన్నాయంటే వాళ్ళ డాడీ కూడా ఫిజిక్స్ టీచర్ అయ్యి కూడా సమాధానం చెప్పలేకపోయాడు. ఆ రోజు కొడుకు అడిగిన ప్రశ్నకి సమాధానము చెప్పలేకుండా నీళ్ళు నమ్మిన పరిస్థితి వాళ్ళ డాడీకి వచ్చింది. సో ఆ రోజు నుంచి ఆయన మొదట్లో మా డాడీ చెప్పలేకపోయాడు, ఇది ఏంది అసలు తెలుసుకోవాలనే ఆలోచన కూడా మొదలైంది. సో ఆయన చదువుతూ ఉన్నత అభ్యాసాలు అభ్యసిస్తూ ఆయన 1928 ఫిబ్రవరి రోజున ఈ సముద్రంలో ప్రయాణిస్తున్న కాంతి కిరణాలు పడ్డప్పుడు కాంతి అనేది పరిక్షేపణం చెంది ఆ 7 లైట్ కాంతి అనేది 7 రంగులో ఉంటుంది. సూర్యుడి కాంతి కిరణాలు 7 రంగులో ఉంటాయి. అయితే ఎక్కడైతే వాటర్ పైన పడ్డప్పుడు ఆ బ్లూ రంగులో ఉన్న కాంతి అనేది బాగా వెదజల్లడం జరుగుతుంది. ఎందుకంటే కాంతి బ్లూ రంగులో ఎక్కువ వెదజల్లడం జరుగుతుంది కాబట్టి అది వాటర్ అనేది మనకు నీలి రంగులో కనిపించడం జరుగుతుంది అనే విషయాన్ని మరియు ద్రవాల పైన కూడా పరిశోధన చేసి చేసినందుకే ఆయనకు 1930లో ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అలాగే 1954లో భారతరత్న ఇచ్చి ఆయనకు సత్కరించారు. నెక్స్ట్ ఇది ఎప్పటి నుంచి మొదలుపెట్టారు ఈ నోబెల్ ప్రైజ్ ఇవ్వడం అంటే 1978 నుంచి 1987 నుంచి ఫిబ్రవరి 28 నుంచి మనం ప్రతి సంవత్సరం సైన్స్ డే చేయడం జరుగుతుంది. సో మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పటికీ వికసిత భారత్ అని, ఇన్స్పిరేషన్ అని పిల్లల్లో ఉన్న స్కిల్స్ని డెవలప్ చేయడానికి ఎన్నో కార్యక్రమాలు మొదలుపెట్టింది. సో విద్యార్థి దశ నుంచే సైన్స్ పట్ల అవగాహన పెంచుకుంటూ వాళ్ళు చేస్తున్న పనులు అంటే ఏంటి, సైన్స్ అంటే ఏంటి, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఒక ఆలోచనే సైన్స్ అనేది ఒక ఆలోచన. మెదడులో ఏంటి థింకింగ్ అనేది మనకు సైన్స్గా చెప్పుకోవచ్చు. అంటే ఆ థింకింగ్ లేకపోతే మనకు ఈరోజు వచ్చే మనం చేస్తున్న ఏజ్ ఇప్పుడు జనరేషన్లో కొత్తదనం కనుక్కుంటున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయం ముందు శవంతో మల్లన్న సాగర్ ముంపు బాధితులు ధర్నాకు దిగారు. ముంపు గ్రామాల్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు చేయడానికి స్థలం లేదంటూ ఆందోళన చేశారు. 14 గ్రామాల ప్రజలకు 6 ఏళ్లుగా సమస్యగా మారిందని తెలిపారు. శుక్రవారం ఓ వ్యక్తి చనిపోవడంతో ఎక్కడ అంత్యక్రియలు నిర్వహించాలో అధికారులే చెప్పాలని డీసీఎంలో మృతదేహాన్ని తీసుకువచ్చి ధర్నా చేశారు. జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఎల్బీ నగర్ శివగంగా కాలనీలోని శ్రీ చైతన్య స్కూల్లో ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు స్వీయ ఆలోచన ప్రతిభతో విజ్ఞానపరమైన సైన్స్ గణితావిష్కరణను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిఆర్డీఏ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ఆర్ సంతానం పాల్గొని తరగతుల వారీగా పాఠశాల ఆవరణలో సైన్స్ నమూనాలను పరిశీలించి చిన్నారులు తయారు చేసిన ప్రాజెక్టులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ సర్ సివి రామన్ 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరించిన సందర్భంగా అదే రోజును భారత ప్రభుత్వం జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించిందని వివరించారు. ఆయన పరిశోధనకు 1930లో నోబెల్ బహుమతి కూడా వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యము, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. దీన్ని యాసిడ్ రైన్ అంటారు. ఇది యాసిడ్ రైన్ వల్ల ట్రీస్ డ్యామేజ్ అవుతున్నాయని చెప్పడానికి మేము ఈ ప్రాజెక్ట్ చేసినాం. యాసిడ్ రైన్ వల్ల చాలా ట్రీస్ ఎండిపోయి మొత్తం కంట్రీ మొత్తం పొల్యూషన్తో నిండిపోతుంది. ఫ్యాక్టరీస్ నుంచి పొగలు రావడం వల్ల యాసిడ్ రైన్ వల్ల కంట్రీ మొత్తం పాడవుతుందని మేము దాన్ని ఎట్లా ప్రివెంట్ చేయాలి, దాని ఎఫెక్ట్స్ ఇంకా కాజెస్ గురించి చెప్తాం. ఫస్ట్ యాసిడ్ రైన్ అంటే ఏందో చెప్తాం. Acid rain is precipitation that has an acidic pH level caused by the pollutants in the air. The acid rain working model demonstrates how the sulfur dioxide and nitrogen oxides combined with water to form sulfur and nitric acid which fall as acid rain. ఇప్పుడు యాసిడ్ రైన్ పర్పస్ ఏంటంటే సల్ఫర్ డైఆక్సైడ్ ఇంకా నైట్రోజన్ ఆక్సైడ్స్ వల్ల యాసిడ్ రైన్ అనేది ఫామ్ అవుతుంది.
బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూల్స్, కోల్ ఇంకా ఆయిల్ వాటిని తగ్గించి ఇంకా ఎమిషన్స్ని రెడ్యూస్ చేయాలి. ఇంకా పాలసీస్ని అడ్వకేట్ చేసి యాసిడ్ రెయిన్ని తగ్గించవచ్చు. Rainwater harvesting is a way to collect and store water for later use. We can store it from roofs, we can store it in tanks and pits. So we can use it for watering the plants and washing the cars and more. This is a way to protect the groundwater, and this is started in 21st century in India. Thank you. This is our project from C4B class. This is called as Smart City. Here we cultivate crops with the help of this pump which generates electricity. This windmill uses air to turn this, which generates electricity, which gives electricity to everything. And this DC pump works by giving water to the garden. Windmill, also wind turbine, are structures that are which uses wind to generate electricity. Windmill generates with wind's kinetic energies, and the blades of the windmill move. సికింద్రాబాద్ తార్నాక డివిజన్ లాలాపేట్ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో నేషనల్ సైన్స్ డే వేడుకలు నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథులుగా గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు శోభన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ స్కూల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ను సందర్శించి విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను పరిశీలించారు. విద్యార్థుల సృజనాత్మకతను, శ్రద్ధను అభినందించిన ఆమె విద్యార్థులు భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లోని జర్మన్ 10 ఆసుపత్రి బృందం అరుదైన రికార్డు సృష్టించారు. 3 సంవత్సరాల క్రితం వెస్ట్ బెంగాల్కు చెందిన రషీద్ మియా అనే 11 సంవత్సరాల బాలుడు దీపావళి టపాసులు పేలడంతో కుడి చేతి బొటనవేలితో పాటు 2 వేళ్లు, ఎడమ చేతిలో 2 వేళ్లు కోల్పోయాడు. దీంతో ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మీర్ జవాద్ జాఫర్ ఖాన్ ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. రషీద్ కుడికాలుకు ఉన్న వేలును తొలగించి కుడిచేయి బొటనవేలుకు అతికించారు. రషీద్ మియాకు బొటనవేలు తిరిగి వచ్చి తన పని తాను చేసుకుంటున్నాడని, దాతల సహకారంతో జర్మన్ 10 హాస్పిటల్ యాజమాన్యం సహకారంతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు డాక్టర్లు తెలిపారు. సో టుడే ఇవాళ మేము వీఆర్ డూయింగ్ టుడే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చేయగలుగుతున్నామంటే దెర్ ఈజ్ కొంచెం యూనిక్ సర్జరీ, మా అక్కడ యూనిక్ సర్జరీస్ అనేవి జరిగినాయి ఇక్కడ. సో 1 హ్యాండ్ సర్జరీ అనేది టూ హ్యాండ్ లాస్ అయిన ఒక చిన్న 11 years చైల్డ్కి టో ట్రాన్స్ఫర్ అనేది ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ మా అక్కడ జర్మన్ 10 హాస్పిటల్లో చేసినాం ఇది సర్జరీ. ఇంకొకటి రివర్స్ షోల్డర్ అనేది కూడా ఫస్ట్ టైం ఇక్కడే చేసినాం. సో దీని గురించి ప్రెస్ రిలీజ్ టుడే చేస్తున్నాం మేము. సో ఈ ఫస్ట్ టో ట్రాన్స్ఫర్ అనేది ఒక చాలా యూనిక్ సర్జరీ. దీని గురించి చాలా ఎక్స్పర్టీస్ కావాలా అండ్ ఎక్విప్మెంట్ కావాలా అండ్ ఎనస్థీషియా సపోర్ట్. సో వీ హ్యావ్ డాక్టర్ సందీప్ శ్రీరామ్, ఈజ్ ఏ వెరీ ఎక్స్పర్ట్ హ్యాండ్ సర్జన్ ఇన్ తెలంగాణ. సో ఆయన ఈ సర్జరీ మా హాస్పిటల్లో చేసినారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్కుల డెవలప్మెంట్ పేరుతో ప్రైవేట్ ఏజెన్సీకి నిర్వహణ బాధ్యతలు. జీహెచ్ఎంసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. తెలంగాణ జైళ్లలో చేపట్టిన సంస్కరణలు దేశానికే రోల్ మోడల్గా నిలుస్తున్నాయి. రాష్ట్రంలో అన్ని జైళ్లకు హై టెక్నాలజీ ఎలక్ట్రానిక్ పరికరాలు అందించిన అధికారులు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. స్వయంగా కలెక్టర్ ఇంటికి రావడంతో సంతోషం వ్యక్తం చేసిన వార్డు ప్రజలు. ప్రభుత్వం పేదలకిచ్చిన అసైన్డ్ భూములపై సర్వ హక్కులు కల్పించాలి. ప్రభుత్వం పేదలకు న్యాయం చేయడంలో విఫలమైందన్న అసైన్డ్ ల్యాండ్ ఓనర్స్.
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.